అందరికీ నమస్కారం. పాండవులు, ద్రౌపది విరాటరాజు వద్ద గుట్టుగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ధర్మరాజు పాచికలాటలో డబ్బు గెలిచి తన తమ్ముళ్లకు పంచిపెట్టేవాడు. భీముడు తాను వండిన రకరకాల మాంసాలు మిగిలిన వారికి ఇచ్చేవాడు. అర్జునుడు అంతఃపురంలో తనకు లభించే పాత బట్టలను అందరికీ చేర్చేవాడు. నకులుడు తన అశ్వపోషణకు మెచ్చి రాజు ఇచ్చే బహుమానాలను మిగిలిన వారికి పంచేవాడు. సహదేవుడు పాలు, పెరుగు అందించేవాడు. ద్రౌపది తన భర్తలందరినీ కనిపెట్టుతూ తన రహస్యం బయటపడకుండా మసులుకుంటున్నది. తమ ఆచూకీ దుర్యోధనుడికి తెలిసిపోతుందన్న భయం అందరికీ ఉన్నది. ఇలా 4 మాసాలు గడిచింది. అప్పుడు మత్స్యదేశంలో బ్రహ్మోత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి దేశాల నుండి మల్లులు వచ్చారు. విరాటరాజుకు మల్లయుద్ధం గురించి బాగా తెలుసు. అందుచేత ఆయనకు మల్లవీరులకు చక్కని సౌకర్యాలు కలిగించి వారి మధ్య యుద్ధాలు ఏర్పాటు చేసి చూసి ఆనందిస్తూ వచ్చాడు. అలా వచ్చిన మల్లులలో జీమూతుడనేవాడు మహాబలశాలి. వాడు అందరినీ తనతో యుద్ధం చెయ్యమని పిలిచేవాడు. మిగిలిన మల్లులు వాడితో యుద్ధం చేయటానికి భయపడ్డారు. అందుచేత విరాటుడు తన వంటవాడుగా ఉంటున్న భీముణ్ణి పిలిచి జీమూతుడితో మల్లయుద్ధం చెయ్యమన్నాడు. రాజు ఆజ్ఞాపిస్తే కాదనటం బాగుండదని భీముడు సమ్మతించాడు. భీముడు, జీమూతుడు 2 మదపుటేనుగులలాగా మల్లయుద్ధం ప్రారంభించారు. మహాదారుణమైన వారి యుద్ధం చూసి ప్రేక్షకులు పరమానందం చెందారు. భీముడు జీమూతుణ్ణి పట్టుకుని గిరగిరా తిప్పేసరికి మిగిలిన మల్లులు దిగ్భ్రాంతి చెందారు. భీముడు జీమూతుణ్ణి అలా తిప్పి తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు. జీమూతుణ్ణి జయించిన భీముడికి విరాటుడు అంతులేని ధనం కానుక ఇచ్చాడు. భీముడి శక్తి సామర్థ్యాలు చూసి రాజు అతనిని మల్లులతోనే కాక సింహాలతోనూ, ఏనుగులతోనూ, పులులతోనూ పోట్లాడించి వినోదించేవాడు. ఈ పోరాటాలు చూడటానికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చేవారు. అర్జునుడు అంతఃపుర స్త్రీల చేత పాటలు పాడించి నాట్యాలు చేయించి రాజుకు ఆనందం కలిగించేవాడు. పొగరుబోతు గుర్రాలను అధీనంలోకి తెచ్చి వాటికి కల్లాలు తగిలించి రాజుకు చూపి నకులుడు చాలా ధనం బహుమానంగా పొందాడు. అలాగే సహదేవుడు పొగరైన ఆంబోతులను మచ్చిక చేసి బహుమతులు సంపాదించాడు. తన భర్తలు రాజు కొలువులో పడే పాట్లు చూసి ద్రౌపది బాధపడేది. ఈ విధంగా పాండవుల అజ్ఞాతవాసం దాదాపు 1 ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో ద్రౌపది పాలిట సింహబలుడు అనే కీచకుడు దాపరించాడు. ఈ కీచకుడు విరాటరాజు బావమరిది, సేనాపతి కూడాను. అతను సుదేష్ణ ఇంట ద్రౌపదిని చూసి మోహపరవశుడై తన చెల్లెలతో, నేనీమెని ఇక్కడ ఇదివరకు చూడలేదు. ఈమె అందం నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నది. ఈమె ఎవరు? అప్సరసలాంటి రూపంగల ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సౌందర్యవతి చేత చాకిరీ చేయించడమేమిటి? ఈమె నా ఇంటికి వస్తే పువ్వుల్లో పెట్టి పూజిస్తాను అన్నాడు. అతను సుదేష్ణ వద్ద సెలవు పుచ్చుకొని ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు తన కోరిక తెలిపాడు. ద్రౌపది అతనితో, నాతో ఇలా మాట్లాడటం తప్పు. నేను మరొకరి భార్యను. నన్ను కోరటం నీకు కీడు అన్నది. నన్ను అలా తోసిపుచ్చకు, తరువాత పశ్చాత్తాపపడగలవు. ఈ రాజుకు, రాజ్యానికి నేనే ఆధారం. భోగభాగ్యాలలోనూ, రూపంలోనూ, యవ్వనంలోనూ నన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో లేరు. అలాంటి నన్ను నీ సేవకుడిగా చేసుకుని వివిధ భోగాలు అనుభవించక దాసిగా ఎందుకు పనిచేస్తావు అన్నాడు కీచకుడు. ద్రౌపది మండిపడి, నా మీద మోహం విడిచిపెట్టకపోయావో నీ ప్రాణాలకు అపాయం ఉన్నది. నా భర్తలైన 5 గంధర్వులు నన్ను అహర్నిశలు కనిపెట్టి ఉంటారు. వారికి నీ సంగతి తెలిస్తే నీకు చావు తప్పదు. వారి నుంచి నిన్ను ఎవరూ కాపాడేవాళ్ళు లేరు అన్నది. ద్రౌపది ఈ మాటలు అన్నా కూడా కీచకుడు నిరుత్సాహపడలేదు. అతనికి ఆమె మీది మోహం అంతకంతకు ఎక్కువ కాసాగింది. అతను మళ్ళీ సుదేష్ణ వద్దకు వెళ్ళి, ఎలాగైనా సైరేంద్రిని నాకు దక్కేటట్టు చేయకపోయావో నా ప్రాణాలు నిశ్చయంగా పోతాయి. నేను ఎన్ని రకాలుగా ప్రార్థించినా ఆమె మనసు నాకేసి మరలటం లేదు అన్నాడు. సుదేష్ణ అన్న దుస్థితి చూసి చాలా బాధపడి, సైరేంద్రి నాకు ఆశ్రితురాలు.
ఆమెను రక్షిస్తానని నేను మాట ఇచ్చాను. తనకు 5 గంధర్వులు భర్తలని ఆమె మొదటనే చెప్పింది. అన్నవు గనక ఈ రహస్యం నీకు చెప్పాను. సైరంధ్రి మీద భ్రమ పెట్టుకుని ప్రాణాపాయం తెచ్చుకోకు అన్నది. 1000 మంది గంధర్వులు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. నా వంటి అందగాన్ని ఎంతటి పతివ్రత అయినా కోరుకుంటుంది. నా వైభవం చూసి సైరేంద్రి మనసు నా మీదికి తప్పక తిరుగుతుంది. ఎలాగైనా ఆమెను నాకు అనుకూలవతిని చేసి నా ప్రాణాలు నిలబెట్టు అంటూ కీచకుడు తన చెల్లెలని బతిమాలసాగాడు. ఓరి పాపి, నువ్వు కూడని పని తలపెట్టడమే కాక అందుకు నన్ను సాధనంగా ఉపయోగించుకోచూస్తున్నావా? నీ పాపం నీతో పోదు, కులాన్నే నాశనం చేస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి కళ్ళు మధురాన్నము సిద్ధం చేయించి ఉంచు. వాటిని తీసుకురావటానికి సైరంధ్రిని పంపుతాను. ఆమెని ఎలా లోబర్చుకుంటావో అన్నది సుదేష్ణ. కీచకుడు వెంటనే తన ఇంటికి వెళ్ళి భక్ష్యభోజ్య పానీయాలు తయారు చేయించి ద్రౌపది కోసం చూడసాగాడు. తరువాత సుదేష్ణ ద్రౌపదితో, సైరంధ్రి, నాకు చాలా దాహంగా ఉన్నది. నువ్వు కీచకుడి ఇంటికి వెళ్ళి తాగటానికి ఏమైనా తీసుకురా అని ఆజ్ఞాపించింది. అమ్మా, నేను అతని ఇంటికి వెళ్ళలేను. అతను కామోద్రేకంతో కొట్టుకుపోతున్న సంగతి నీకు తెలుసు కదా. నేను వెళ్ళితే అతను తప్పక నన్ను అవమానపరుస్తాడు. నీ వద్ద ఇంకా ఎందరో పరిచారికలున్నారు. వారిలో ఎవరినైనా పంపు అన్నది ద్రౌపది. కళ్ళు తెమ్మని నేనే పంపుతుంటే వాడు నిన్ను తాకగలడా అంటూ సుదేష్ణ ద్రౌపదికి ఒక బంగారు పాత్ర ఇచ్చింది. గత్యంతరం లేక ఆ పాత్ర తీసుకుని ద్రౌపది కీచకుడి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూస్తూనే కీచకుడు పరమానందంతో లేచి, సుందరి, నీకు స్వాగతం. నా ప్రాణేశ్వరివైన నువ్వు నా దగ్గరికి వచ్చావు. నా కోరిక తీర్చు. దివ్యాంబరాలు ధరించు, రత్నాలంకారాలు అలంకరించుకో. నాతో కలిసి తాగి సుఖంగా ఉండు అన్నాడు. రాణిగారు కళ్ళు తెమ్మని పంపింది. ఆమెకు చాలా దాహంగా ఉన్నదట. వెంటనే కళ్ళు ఇప్పిస్తే నేను వెళ్తాను అన్నది ద్రౌపది. కళ్ళు మరొకత చేత పంపిస్తాలే అంటూ కీచకుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. ద్రౌపది కంగారు పడుతూ కీచకుణ్ణి ఒక్క తోపుతో పడదోసి పరిగెత్తుకుంటూ విరాటరాజు సభలో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంటపడి విరాటరాజు చూస్తుండగానే జుట్టు పట్టుకుని ఆపాడు. ఈ దురన్యాయాన్ని ధర్మరాజు, భీముడు సభలో ఉండి కల్లారా చూశారు. భీముడికి ఆ క్షణంలోనే కీచకుణ్ణి చంపాలనిపించి పళ్ళు పటపటా కొరికాడు. అతని శరీరమంతా చెమట పట్టింది. కళ్ళు నిప్పులు రాలాయి. ఎదురుగా కనపడే చెట్టును పీకే ఉద్దేశంతో అతను లేచాడు. ధర్మరాజు భీముడి కాలి బొటనవేలిని తన బొటనవేలితో నొక్కి, ఏమోయ్, కట్టెల కోసం ఈ చెట్టును ఎందుకు పడగొడతావు? అవతల ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, వాటిని పడగొట్టు అన్నాడు. ఈ లోపల ద్రౌపది తన భర్తల అశక్తత గ్రహించి చురచురా చూస్తూ విరాటుడికేసి తిరిగి, ఈ నీచుడు నన్నిలా అవమానిస్తుంటే మహాబలులైన నా భర్తలు గంధర్వులు కాలానికి కట్టుబడి నన్ను కాపాడలేని స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు రాజువైన నీవైన రక్షకుడివై మానభంగం కలగకుండా చూడటానికి బదులు ఉపేక్షిస్తావా అని సభలో వారితో, రాజుకి కీచకుడికి లాగే మీకు కూడా ధర్మం తెలియదులాగుంది అన్నది. అప్పుడు విరాటరాజు, ఏమమ్మా, మీ ఇద్దరికి పరోక్షంగా ఏమి తగాదా వచ్చినది తెలియకుండా నేను ఎలా మీ మధ్య ధర్మ నిర్ణయం చెయ్యగలను అని ద్రౌపదితో అన్నాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో, ఓసి, నువ్వు ఇక్కడ తారాట్లాడక అంతఃపురానికి పో. నీ భర్తలు ఏమి చెయ్యకపోతే దానికి కారణం ఉండే ఉంటుంది. దేశము కాలము ఆలోచించకుండా ఇక్కడ శోకాలు పెట్టి రాజసభలో ఎందుకు గల్లంతు చేస్తావు? నీకు అపకారం చేసిన వారిని నీ భర్తలే దండిస్తారులే అన్నాడు. ద్రౌపది సుదేష్ణ మందిరానికి తిరిగిపోయి జుట్టు విరబోసుకుని శోకదేవతలాగా కూర్చున్నది. ఆమె అవతారం చూసి సుదేష్ణ, మాలిని, ఎవరు నీకు కష్టం కలిగించారు అని అడిగింది. నువ్వు కళ్ళు తెమ్మని పంపిస్తే కీచకుడు నన్ను బాధించి నిండు సభలో పరాభవించాడు. ఇలా చెయ్యటం వల్ల ఎవరికి రోషం వస్తుందో వాళ్లే అతని అంతు చూస్తారు అన్నది ద్రౌపది. నిజంగా కీచకుణ్ణి చంపించటానికే ఆమె నిశ్చయించుకున్నది. ఆమె తన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతికేసి తన కోరిక తీర్చగలవాడు భీముడు ఒకడేనని నిశ్చయించుకున్నది. ఆమె రాత్రివేళ భీముడుండే ఇంటికి వెళ్ళింది. భీముడు బుసలు కొట్టుతూ గాఢ నిద్రలో ఉన్నాడు.
ద్రౌపది అతని వద్దకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, చచ్చిపోయిన వాడిలాగా ఇలా చలనం లేకుండా ఉన్నావేం? బతికున్నవాడు తన భార్యను ఎవడన్నా ఇలా నిండు సభలో అవమానం చేస్తే ఊరుకుంటాడా? లే లే అన్నది. భీముడు మేలుకుని పక్క మీద నుంచి లేచి, ఏమిటి ఇలా పాలిపోయి చిన్నబోయి ఉన్నావు? ఇక్కడికెందుకు వచ్చావు? నా వల్ల కావలసిన పని ఉంటే చెప్పి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పడుకో అన్నాడు. అన్నీ తెలిసి నన్నెందుకిలా అడుగుతున్నావు? మీ అన్న జూదగాడు కావటంతో నాకు ఇన్ని పాటలు వచ్చాయి. నేను ఈ విరాటుడి భార్య దగ్గర సేవలు చేస్తూ ఉండటమే కాక కీచకుడు నా వెంటబడి నాకు సహించరాని అవమానం చేశాడు. నాకు ఆ విరాటరాజు ఏమంటాడోనన్న భయం కూడా ఉన్నది. చాకిరీ చేసి నా చేతులు ఎలా మొరటుదేలాయో చూడు అంటూ ద్రౌపది భీముడికి తన చేతులు చూపింది. భీముడు ఆమెతో, ఆ కీచకుడు నిన్ను సభలో కాలితో తన్నినప్పుడు వాణ్ణి అక్కడే చంపేద్దామనుకున్నాను గాని ధర్మరాజు వారించాడు. అసలు ఆ రోజే దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనుల తలలు పగలగొట్టకపోతేనే కొద్ది రోజులు ఓర్చుకున్నావంటే తిరిగి నువ్వు మహారాణివవుతావు అన్నాడు. ఈ దుఃఖం భరించటం నా వల్ల కాదు. నేను తిరిగి రాణిని కావటం అబద్ధం. ఈ కబుర్లన్నీ దేనికి? ఇప్పుడు జరిగిన దానికి ప్రతీకార మార్గం ఆలోచించు. సుదేష్ణ కన్నా నేను బాగుంటానని విరాటుడు చూస్తున్నాడు. అది తెలిసి కీచకుడు నా వెంట పడ్డాడు. నాకు 5 గంధర్వుల భర్తలున్నారని, వాళ్ళు ప్రాణాలు తీస్తారని మంచిగా చెప్పి చూశాను. కాని వాడు నా మాట లక్ష్యపెట్టడు. సుదేష్ణ వాడికి సహాయం వచ్చి కళ్ళు తెమ్మని నన్ను వాడి ఇంటికి పంపింది. వాడు నన్ను పట్టుకోబోయాడు. నేను పారిపోయి వచ్చి రాజభవనంలోకి దూరాను. అందరూ చూస్తుండగా ఆ దుర్మార్గుడు నన్ను కాలితో తన్నాడు. ఈ దుర్మార్గుణ్ణి నువ్వు కుండను పగలగొట్టినట్టు ధ్వంసం చెయ్యకపోతే నేను విషం తాగి చస్తాను అంటూ భీముణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది ద్రౌపది. భీముడు ఆమెను గట్టిగా పట్టుకొని కన్నీరు తుడుస్తూ ఓదార్చి, నువ్వు చెప్పినట్టే వాణ్ణి చంపేస్తాను. దానికి నువ్వు ఒక పని చెయ్యాలి. ఇలా ఏడుపు మొహంతో కాకుండా నవ్వుతూ కలకలలాడే మొహంతో కీచకుణ్ణి కలుసుకుని వాడి కోరిక తీర్చేదానిలాగా అభినయించు. నర్తనశాలలో పగలు స్త్రీలు ఆడుతారు, పాడుతారు. రాత్రివేళ అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఒక మంచం కూడా ఉన్నది. రాత్రికి అక్కడికి వాణ్ణి రమ్మను. 3వ కంటివాడికి తెలియకుండా అక్కడ కీచకుణ్ణి వాడి తాతల వద్దకు పంపుతాను అన్నాడు. ఇలా మంత్రాలోచన చేస్తూ వాళ్ళు ఆ రాత్రి గడిపారు. ధన్యవాదాలు.